ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం సెన్సస్ గురించి మాట్లాడింది. మనకు తెలుసు భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ జరగాలి. ఆ దిశగా మన రాజ్యాంగం కూడా చెప్తుంది. అయితే మొట్టమొదటిసారి అంటే మనకి స్వతంత్రం వచ్చి రాజ్యాంగం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సెన్సస్ ఇంత లేట్ అయింది. 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెన్సస్ రాబోతుంది. లాస్ట్ సెన్సస్ 2011 అనమాట. సో తర్వాత 2021లో జరగాల్సింది. అయితే కోవిడ్ రావటం, దాంతో లాక్డౌన్ విధించడం, ఈ సెన్సస్ కష్టం అవడంతో అన్నీ ఆపేసి కూర్చున్నారు. కానీ ఇప్పుడు వెంటనే 2022లో స్టార్ట్ చేయాల్సింది డిలే అవుతూ వచ్చింది. నిన్న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు భారతదేశంలో సెన్సస్ అనేది 2 ఫేజెస్గా జరుగుద్దని చెప్పి, ముఖ్యంగా ఏదైతే హిమాలయన్ రాష్ట్రాలు అవన్నీ ఉన్నాయో అక్కడ మంచు ఇదంతా ఉందో ఆ ప్రాంతం అక్టోబర్ 1, 2026కి అది అయిపోద్దని, మిగతా ప్రాంతాలు మనం చూస్తే కనుక మార్చ్ 1, 2027 మార్చ్ 1, 2027కి సెన్సస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని, దానికి సంబంధించిన డేటా మాత్రం కాస్త లేట్ అవుతుంది అనమాట. సెన్సస్ అయినా దానికి సంబంధించిన డేటా 2030 అవుతుంది. అయితే ఇక్కడ మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత కాస్ట్ సెన్సస్ ఇది అంటే రీసెంట్గా గవర్నమెంట్ డిక్లేర్ చేసిందనమాట. ఈసారి జరగబోయే సెన్సస్, ఈసారి మనం చేయబోయే సెన్సస్లో కుల గణన కూడా తీసుకుంటాం, క్యాస్ట్ కూడా తీసుకుంటాం అని చెప్పి. లాస్ట్ డిక్లేర్డ్ క్యాస్ట్ సెన్సస్ అనేది 1931లో ఉంది. అంటే దాదాపు 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతదేశంలో మనం క్యాస్ట్ సెన్సస్ తీసుకుంటున్నాం.